పథకాలు ఎందుకు? పథకాలు లేకుండా నిత్యావసరమైన వస్తువులు శుభ్రంగా జనాలు కాపాడుకుంటే ఆయన్నే మళ్ళీ గెలిపించేవారు. ఇప్పుడు మందు బాటిల్ 60 రూపాయలు ఉండేది, 250 రూపాయలు అయింది ఇప్పుడు మందు. అయినా సరే వయసులు పెట్టాడు, బార్లు పెట్టాడు. ఈ వయసులో ఉన్న మందు అంతా బార్లోకి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఏం చేస్తాండ్రు? 70 రూపాయలు క్వార్టరు, 70 రూపాయలు ఎక్స్ట్రా అమ్ముతాండ్రు. ఎందుకు? అదేంటి ఉట్టు శాండీజరే మందు మంచిది కాదు, మొత్తం శాండీజరే. కాదన్నా, ఇంత తెలిసి మళ్ళీ నాకు ఇంకో అవకాశం ఇవ్వండి, ఇంకొక ఛాన్స్ ఇవ్వండి అని ఎలా అడగలుగుతున్నారు జనాలు? గొర్రెలుగా ఇందిరాగాంధీ ఎప్పుడో చెప్పింది, పుట్టక ముందే చెప్పింది అంటే ఆంధ్ర ప్రజలు గొర్రెలని. ఈ గొర్రె పెట్టిలో ఎడిపోతే అడిపోతారు అన్నమాట. ఒక గొర్రె ఎడిపోతే అదే దారి. మొన్న ఒక నేషనల్ మీడియా ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా గొర్రెలు పెంచుకోవాలి, చేపలు అమ్మాలి, బట్టల కొట్లు పెట్టుకోవాలి, దీనివల్లే బాగా మనకి అభివృద్ధి జరుగుతుంది అంటున్నాడు ఆయన. బుద్ధి ఉన్నోడు, కడుపుకి అన్నం తినేవాడు, పిల్లా జల్లా ఉన్నాడు ఎవడో కూడా ఇడికి ఎవడేరు. ఎవడక జరిగింది? నా ఇంట్లో నెలకి 20,000 రూపాయలు లాసు, వీడి వల్ల నాకు 35 లక్షలు లాసు. వ్యాపారాలు లేవు. ఇగో రోడ్డు, నా షాప్ అదే. ఈ రోడ్డు 3 సంవత్సరాలు పట్టింది. ఈ రోడ్డు ఎంత ఉంది? దీనికి 3 సంవత్సరాలు పట్టింది. ఈ 3 సంవత్సరాలు ఎంత లాసిపోయి ఉంటా? కరోనా టైంలో ఎంత లాసిపోయి ఉంటా? మా పిల్లల ఫీజులు ఎంత? నేను తినే ఖర్చు ఎంత? నేను తెచ్చే అచ్చాలు ఎంత? నేను కొట్టించే పెట్రోల్ ఎంత? ఇవన్నీ లెక్కేస్తే వాడే నాకు సంవత్సరానికి 25,000 బాకీ, వాడిచ్చే 15,000 కాక నాకు 25,000 బాకీ. ఎవరు తీరుస్తాడు? ఇంత తెలివిగా ఆలోచించే ఆంధ్ర ఓటర్, ఈడు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు. ఈడు మేకవలిన పులి, రక్తం మగిరిన పులి అని సంగతి తెలియలా. తెలుసుకోవడానికి 5 సంవత్సరాలు పట్టింది. ఈడి జీవితం అంతా నటన. 9 సంవత్సరాల నుంచి నటిస్తున్నాడు. ఆ నటన ఇప్పుడు బయటపడింది. ఎవడు బాగున్నాడు ఇందులో? ఈయన రిక్షా తోలుతాడు. ఆయన రిక్షా ఇసుక ఎంత, ఇటకెంత, కంకర ఎంత, టాపీ మేస్త్రికి ఎంత, రోజు కూలి ఉందా? ఒక రోజు పోతే ఒక రోజు రాడు. ఇంటికాడ పిల్లలు ఊరుకుంటారా? పిల్లల సంగతి ఏంటి? వాళ్ళ ఫీజులు ఏంటి, వాళ్ళ బట్టలు ఏంటి, వాళ్ళ గుడ్లు ఏంటి? ఇచ్చే 15,000 దేని పనికి వస్తాయి? పాల ప్యాకెట్ 30 రూపాయలు, 40 రూపాయలు. ఇప్పుడు ఎంత కడుతున్నారు నెలకి? ఎంత ఖర్చు అవుతుంది? వాలంటీర్లు నేరుగా ఇంటికి వచ్చి ప్రతి ఇంటికి మంచి చేస్తున్నారు, వాళ్ళకి చేస్తున్నారు, మాకు కాదు. వాళ్ళ పార్టీ వాళ్ళకి చేస్తున్నారు. ఇక్కడ నీకు ఇల్లు ఉందా శంకరయ్య? లేదు, ఇల్లు లేదు. వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళకి కులం జోడ్ను, మతం జోడ్ను, పార్టీ జోడ్ను అన్నాడు కదా. చూడనని చెప్పాడు కానీ చూస్తానని మీకు చెప్పలేదుగా. మీకు చెప్పాడు చూడనని, వాళ్ళకి చెప్పలేదుగా. అది మీరు తెలుసుకోవాలి. పెంచుకుంటా పోతా అన్నప్పుడు ఏం పెంచుతాడో చెప్పలేదుగా. పెంచుకుంటానే పోయాడు అన్ని. అది జనాలు తప్పు. నాకు ఇస్తున్నాడు అన్నాడు. రాష్ట్రంలో అప్పులు పాలైపోయింది కాక ఇంకా నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, 5 ఏళ్ళు నన్ను చూశారు కదా, ఇంకో అవకాశం ఇవ్వండి, నేను వైజాగ్ నుంచి పరిపాలన చేస్తా అంటున్నాడు. వైజాగ్ కాదు, ఇడుపు పైన చేయమని. 30,000 ఎకరం ఉందిగా, మనిషికి 1 సెంటు మంచమని అప్పుడు చేయమని. అది వాడు రోడ్లు మోసి కట్టాడా, సిమెంట్ మోసి కట్టాడా, ఇసుక మోసి కట్టాడా, బేల్దారి పనికెళ్ళి కట్టాడా? ఏడ సంపాదించి కట్టాడు? అలా అయ్యి సంపాదించాడు. వీడు ఎవరి దగ్గర సంపాదిస్తూ ఉంటాడు? వీడు రెక్కల కష్టమే సంపాదించారా 1000 కోట్ల ఆస్తులు? అంటే వీడికేమో 880 కోట్ల ఆస్తేను, మా ఎంపీకేమో 5,850 కోట్ల ఆస్తి. ఎవరు నిజాయితీపరుడు? సీఎం నిజాయితీపరుడా, ఎంపీ నిజాయితీపరుడా? కష్టపడి సంపాదించడానికి ఆ ధైర్యం ఉంటుంది. దొంగచాటుగా పట్టాలు కట్టుకుని తిరిగేడికి ఉండదు. ఇంత నాలెడ్జ్గా మాట్లాడగలుగుతున్నారు, ఇంత తెలివిగా ఉండగలుగుతున్నారు. కానీ పక్క రాష్ట్రాల వాళ్ళు మీ ఏపీ లాగా అయిపోతాయి, మా గుంటలలాగా మాకు వద్దని చెప్పి వాళ్ళు అంత హేళన చేస్తున్నా కూడా ఎలా సార్? ఇంకా మనం మాకు సిగ్గు లేదు, మాకు బుద్ధి లేదు, మాకు డబ్బులు కావాలి. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? వాళ్ళ మోకాల మీద కొట్టారుగా. వాళ్ళ మోకాల మీద కొడితే నుంచొని జెండాలు పట్టుకున్నారు వందిస్తే. నా ఇంట్లో కాదు, నొప్పి తగిలింది పక్కింటోడికి కదా. కడుపుకి అన్నం తినేవాడు, పెళ్ళం పిల్లలు ఉన్నాడు, కూటికి గుడ్డకి అన్ని లేనివాడు కనుక బుద్ధి ఉన్నాడు ఎవడైనా వేస్తే వాడి ఊరి వాడు వేసుకోవటమే అంతే. ఇవ్వాలా? ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే 2 కిడ్నీలు ఉన్నాయి, ఒక కిడ్నీ. ఇప్పటికే ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చారు. మీరు ఏ స్థలం కొనాలన్నా లేకపోతే ఏ పొలం కొనాలన్నా మీకు ఓన్లీ జిరాక్స్లు ఇస్తాం. ఏదో బొమ్మ మా ఫుడ్ ఎందుకు? మా ఆస్తి మీద ఆడి ఫుడ్ ఎందుకు? మా తాత ఇచ్చాడో, మా నాన్న ఇచ్చాడో, నేను సంపాదించా, కష్టం నాది, ఫలితం నాది, నేను అనుభవించాలి. అంతేగాని వాడి ఫుడ్ వేసుకోవడానికి పొద్దున్నే ఆడి మొఖం చూడాలా? ఆడ అందగాడా? ఇప్పుడు నా ఈయన పిల్లాడు ఉన్నాడు, ఈయన పిల్లాడికి నా పేరు పెట్టి ఒప్పుకుంటాడా? అట్లాంటప్పుడు నా స్థలానికి వాడి దగ్గర పెట్టుకుని నేను ఒప్పుకుంటానా? ఎవడో పుట్టిన పిల్లాడు వాడే పేరు పెట్టాలా, అంతేగాని నా పిల్లాడికి వాడి పేరు పెడతాడు, ఆడి పిల్లాడికి నా పేరు పెడతాడు. అందరూ నాకు బిడ్డలే, నేను మీ బిడ్డని, మీరందరూ నా బిడ్డలు. అందుకనే ఎవరిని వదల, చిన్న పెద్ద ఆడ మగ ఎవరినే లేదు, మొత్తం
అందుకని ఇంకొకసారి వచ్చాడు అనుకో ఈ ఖాతి కూడా ఫినిష్ అయిపోయింది అక్కడే బతకొచ్చు ఆ కిమ్ జాన్ బతుకుతాడే ఆ రకంగా బతకొచ్చు ఉత్తర కొరియా వాడు ఉంటాడుగా నిరంతర పరిపాలన అంతే నాకుంది ఈయనకుందో లేదో తెలియదు అంటే ఇప్పుడు ఇక్కడ వెల్లంపల్లి గారు కూడా మొన్న మధ్య దాకా కట్టుకుని తిరిగారు మీ ఎమ్మెల్యే గారు ఈ కట్టు తీసేసిన తర్వాత అక్కడ దెబ్బ లేదు ఏమి కనిపించట్లేదు మరి మొన్న జరిగిన ఈ గులకరాయి ఎపిసోడ్ ఎట్లా చూడాలి సార్ గులకరాయి వేస్తాడు ఎవడో కాల్చి ఆడేస్తాడండి ప్రాణాలు తీయబోయారని చెప్పి అన్నారు కదా ప్రాణాలు తీయడానికి గులకరాయి కావాలా బాక్ సైడ్ బాంబు కావాలా బాంబు ప్రాణాలు తీయడం ఏంటి చంద్రబాబు మీద వేశారు చూసారు అది ప్రాణాలు తీయడం ఇంత చిన్న కత్తి పొడుచుకొని నువ్వు 5 ఏళ్ళు రామాడి వాడిని ఉంచి తీరా వచ్చేటప్పటికి అక్కడ ఏమీ లేదన్నారు వాడిని బెయిల్ అయిపోతే ఓట్లు పడవని బెయిల్ ఇచ్చి బయటికి పిలిచారు తీరా ఈడు చూస్తారు ఈ కట్టు ఒక రోజు వస్తుంది ఈ కట్టు ఒక రోజు వస్తుంది తగిలిన కన్ను ఇక్కడ తగిలి కింద పడింది వాళ్ళందరూ తగల్లా ఈయనకి తగిలి ఆయనకి తగిలింది అంటే రాయి తగిలితే కింద పడింది కానీ ఈ కంటికి తగిలి ఆ కంటికి వెళ్ళదు ఈడ తీస్తే ఒక చిన్న గీత లేదు ఆయన మీద రాయాల్సిన అవసరం ఏంటంటే కుక్క వెళ్తుంది కరుతుంది అన్నప్పుడు రాయేస్తారు వీడు దేనికి పనికిరాను వీడి మీద వేయాల్సిన అవసరం ఉంది సో ఇదంతా సరే ఒక వ్యక్తి ఇంత కడుపు మండి మాట్లాడుతున్నాడంటే ఏంటి ఎందుకు కారణం ఏంటంటే కడుపు మంటేనండి జనాలకి ఏంటంటే బాగా వ్యతిరేకం వచ్చింది నాకు ఒక మాట చెప్పండి క్లారిటీగా ఇప్పుడు ఇసుక అయితే లారీలు పోతానే ఉంది మరి ఎందుకు కొనుక్కుంటున్నారా జనాలు అన్నం తినట్లా ఆకలి ఇసుక తింటున్నారు మట్టి గ్రావెల్ బాక్సైడ్ అవి తింటున్నారు వీళ్ళు తినంగా మిగిలితే అలాగే ఇస్తున్నారు వాళ్ళకి అప్పుడు ఇసుక టాటర్ 1200 అండి చంద్రబాబు నాయుడు హయాంలో 1200 1000 రూపాయలకు కూడా అమ్మారు ఈ రోజున అదే టాటర్స్కా 5000 5500 5000 మరి ఇగో ఎదగాలి రోడ్డు మీదకి వచ్చి కూర్చోవడమే వాళ్ళ దారి 150 అప్పు తీసుకొని ఖర్చు పెట్టుకుని ఇంటికి వెళ్ళడమే సెంటి స్థానాలు ఎక్కడా లేవండి ఎవరికి ఇచ్చారు చెప్పండి ఎక్కడ 30 కిలోమీటర్ల దూరాన్ని ఇచ్చాడు విజయవాడ సిటీ ఒగ్గేసి 30 కిలోమీటర్ల దూరానికి వెళ్ళి అక్కడ కాపర్ ఉండి మా సిటీలో పనికి రావాలంటే ఎంత టైం పడుతుంది బస్ ఛార్జీలు ఎంత 30 రూపాయలు 60 రూపాయలు ఛార్జ్ అవుద్ది ఇక్కడ నుంచి మనం హాస్పిటల్ సౌకర్యం కావాలన్నా మంచి కావాలన్నా చెడ్డ కావాలన్నా పరిగెట్టి రావాలా అది లేదు ఆ గ్యారంటీ కూడా లేదు పని దొరుకుతున్న గ్యారంటీ లేదు ఈసారి కానీ వేస్తే ఇప్పుడు రత్నం తాగాడు ఈసారి అది అస్సలు మాట్లాడే పని లేదు